గుంపు మేస్త్రి ఎవరికి వాళ్ళే పని చేస్తున్నా కనీసం అవగాహన ఉండాలి, ఎలా చేపించాలి అనేది. ఎలా చేపించాలన్న అవగాహన ఉన్నప్పుడు గుంపు మేస్త్రి కూడా సక్సెస్ అవుతాడు. ఈయన కనీసం అవగాహన లేదు. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని ఏలటానికి గుంపు మేస్త్రి కాదండి, అవగాహన ఉన్న గుంపు మేస్త్రి కూడా అవసరం కూడా పనికిరాడు. విజనరీ కావాలి, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యక్తి కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి, ఆర్థిక స్థితి ఏంటి, సామాజిక స్థితి ఏంటి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటి, ఎక్కడికి తీసుకుపోవాలి, ఈ 5 ఏళ్లలో నేను ఏమి సాధించి వాళ్ళని ఒక గొప్ప వాళ్ళని చేయాలని ఒక విజన్ ఉండాలి. ఇక మాత్రంలో నేను గుంపు మేస్త్రి పని చేస్తా అయిపోయింది, ఏముంది, పరిపాలన అదే సాగుద్ది కదా. ఉన్నారు గ్రామ సెక్రటరీ దగ్గర నుంచి ప్రధాన కార్యదర్శి వరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మనం లేకున్నా నడుస్తుంది పరిపాలన. దానికోసం మరి ఎన్నికలు ఎందుకు ఎన్నికలు నాయకులను తెచ్చుకుంటున్నారంటే ఒక గొప్ప పరిపాలన తెస్తారని.